హాయ్ అండి, వెల్కమ్ టు వీణాస్ కిచెన్. నేను మీ వీణ. ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఆవకాయ ముక్కలు శుభ్రంగా చిన్న ముక్కలుగా కుట్టించానండి. జలాలని పుట్టపెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి. బాగా తుడుచుకున్న తర్వాత ఏ మరకలు ఉండకూడదండి, నిలవ పచ్చడి కదా, బాగా గట్టిగా తుడుచుకోవాలి. ముక్కలని శుభ్రం చేసుకున్న తర్వాత డబ్బాన్నర ఆవపిండి తీసుకున్నానండి, డబ్బాన్నర కారం, వేరొక డబ్బాలో కారము, ఆవపిండి, డబ్బాకి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవాలండి. ఈ మూడిటిని బాగా కలుపుకోవాలి. మూడు మిశ్రమం ఎప్పుడు ఉప్పు కొంచెం తక్కువే ఉండాలండి. మామిడికాయ ముక్కలు నూనె వేసుకోవాలండి. నూనె పోసుకుని ముక్కల్ని ముందు ఇలాగ చేస్తే ముక్కలు గట్టిగాను ఉంటాయండి. బాగా తిప్పిన తర్వాత బాగా అన్ని చోట్ల కదపాలండి. ముక్కలన్నికి నూనె పట్టాలి. నూనె పట్టినాక ఇన్ని తీసుకుని వేరొక గిన్నెలోకి మార్చుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఆ కలిపేసిన నూనెలోనే ఉప్పు, కారం, ఆవపిండి అంతా ఉంది కదండి, ఈ మిశ్రమం అంతా బాగా కలిపెట్టాలి. బాగా కలిపేసిన తర్వాత ఆ ముక్కలన్నీ కూడా ఇలా వేసేయాలండి. వేసేసి బాగా మొత్తం నూనె, ఉప్పు, కారం ఆవకాయ ముక్కలకి అంతా బాగా పట్టించాలండి. నేనైతే ఇలా ఉప్పు, కారం ముక్కలకి ఆవపిండి అన్నీ పట్టించేసి అలా పక్కన ఉంచుకుంటానండి. ఒక 1/2 కేజీ నూనె పోసుకుని బాగా కలపాలండి. ఒక 1/2 కేజీ నూనె సరిపోకపోతే ఒక 1/4 కేజీ కలిపానండి. అలా బాగా కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 1/2 కేజీ వేసుకున్నానండి. ఒక 1/4 కేజీ వెల్లుల్లిపాయలు మిక్సీ కొట్టి ముద్దగా దీంట్లో కలిపానండి. వీడియోలో రాలేదండి, కొంచెం మెంతిపిండి కూడా కలుపుకున్నాను. కేజీ నూనె పట్టేసిందండి మొత్తము అండి. ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పూర్తి అయింది. 3వ రోజున ఉప్పు, కారం చూసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.